కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. గడిచిన దినాల్లో ఎన్నో దేవుడు మేలు చేశాడు. ప్రతిరోజు మా జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నాడు. చెప్పలేని మేలు ఉపకారాలు చేస్తున్నాడు. ఎందుకంటే అపాత్రులమైన మమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. అందుకు దేవుడు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మా పిల్లల విషయంలో కూడా దేవుడు ఎంత గొప్పగా కార్యం చేశాడు. హాస్పిటల్కి పాప విషయంలో అయితే మరణపాయంలో వెళ్ళినప్పటికైనా దేవుడు విడిపించాడు. తన రెక్కల చాటున బిడ్డను కాపాడాడు. ఐసీలో ఉంచినప్పటికైనా దేవుడు విడిపించి దేవుడు ఆయుష్ పొడిగించాడు. అదే రీతిగా హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వారం రోజులైంది, మళ్ళీ బాబుకి ఇంకా అలాంటి ఇన్ఫెక్షన్ వచ్చింది. బాబుని హాస్పిటల్ నుంచి ఈ రీతిగా మేము హాస్పిటల్ వెళ్ళినప్పటికైనా కూడా దేవుడు ఎలాంటి ఆపద రాకుండా తన రెక్కల చాటున మమ్మల్ని మా కుటుంబాన్ని సజీవ రెక్కలుగా దేవుడు ఉంచాడు. అందుకు దేవుడికి లెక్కల కృతజ్ఞతలను చెల్లించుకుంటున్నాను. మా ప్రతి పనిలో కూడా దేవుడు శక్తిని బలాన్ని మాకు దేవుడు అనుగ్రహిస్తున్నందుకు దేవుడికి వందనాలు. ఎందుకంటే మేము ఏ యోగ్యత లేని వారము, అపాత్రులము అయినప్పటికైనా కేవలం ఆయన కృప చేతనే మమ్మల్ని నడిపిస్తున్నాడు. మా ప్రయాణంలోనూ ప్రతి విషయంలో కూడా నానారోగ్య బలహీనత సమయంలో కూడా దేవుడు చక్కటి బలాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుడు వాగ్దానం నాకు చేసింది ఏంటంటే, యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించి తన ప్రజలకు సమాధానం అనుగ్రహించి వారిని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నా బలహీన సమయంలో దేవుడు నన్ను బలపరిచాడు. అసమాన సమాధానం లేని సమయంలో కూడా మాకు సమాధానం దేవుడు అనుగ్రహించాడు. పిల్లల విషయంలో కూడా, మా బాబు విషయంలో అయితే కూడా అతను ఒక దగ్గర ఉంటే మరో దగ్గర అంటే కనిపించలేక ఎన్నోసార్లు మేము వెతికిన సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. మా బాబుకు చేసిన వాగ్దానం కూడా ఏంటంటే, యెహోవా నీకు ముందుగా తన దూతను పంపునని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నా కుటుంబంలో, నా కుమారుని విషయంలో దేవుడు నెరవేర్చాడు. ఈ వర్షాకాలంలో పంట పోయినప్పటికైనా నష్టం కలిగినాను మేము కురిగిపోలేము. ఎందుకంటే దేవుడు మాకు సహాయం చేస్తాడని. ఎందుకంటే మాకు కొన్ని కట్టుకునే చిట్టీలు ఉన్నాయి. మీరే మాకు సహాయం చేయండి. పంట విషయంలో నష్టం కలిగినను నువ్వు సహాయం చేస్తావని మేము అనుకుంటున్నాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్య రీతిగా 2 రోజుల ముందే దేవుడు గొప్ప మేలు చేసిండు. లోన్ ద్వారా దేవుడు డబ్బులని మాకు సమకూర్చిండు. ఎందుకంటే పంట నష్టం కలిగినను దేవుడు ఆశ్చర్యరీతంగా మాకు సహాయం చేసిండు. అందుకు దేవుడు లెక్కలేని కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. మా కుటుంబానికి గడిచిన దినాల్లో తన రెక్కల చాటున ప్రతి మా ప్రయాణాల్లో కూడా, మా పనుల విషయంలో కూడా దేవుడు తన కృప చేతనే మమ్మల్ని నడిపిస్తున్నందుకు దేవుడికి లెక్కలేని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ చిన్ని కొద్ది సాక్షి దేవుడు దీవించునుగాక. ఆమేన్. నా జీవితాన కురిసెని కృపామృతం నా జీవకు
ప్రతి ఉపకారం కూడా మీరు దేవుని స్తుతి కొడుతూ స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు చేసిన ప్రతి ఉపకారాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందరితో కూర్చున్నారు. 8:30 కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అందుకే వారు మోసం చేసేది పెట్టారు. పాప మన కాళ్ళు రోజులు బట్టి మన శరీరం బలహీనత ఎక్కువసేపు కూర్చొని ఎక్కువసేపు నడవాలి. ఎందుకంటే మనం తిండాలి. కనుక దేవునికి మహిమ కలుగును గాక. ఈ కుటుంబం కూడా దేవుని సన్నిధిలో నేను గత వారం చెప్పాను కదా, నాటిన చెట్ల ఫలం తింటున్నాడు. ఒక మంచి సంఘం సహవాసం సేవకులు కావాలంటే ఎన్నో దినాలుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వేరే రామకృష్ణపూర్ దగ్గర ఒక సంఘానికి వెళ్ళేటాడు. అక్కడ సేవకుని యొక్క ఆడంబరాలు, సంఘ పరిస్థితులు, క్రమం లేని అవన్నీ చూసి ఏదో ఒక సంఘానికి ఇక్కడి నుంచి లెఫ్ట్ అయిపోవాలి అని కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారని వాళ్ళు చెప్పిందే చెప్తున్నారు. కాబట్టి ఆ టైంలో అక్కడికి వాక్య పరిచయకి వెళ్తే సహోదరులు వాటిని ఇక్కడ రావచ్చని అడిగి అక్కడ సమాధానకారంగా బయటకు వచ్చారు. పరిచయంలో వాళ్ళు కూడా సేవ పిలుపు కలిగి సేవ చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. సహోదరుడు థామస్ అయ్య గారి దగ్గర, బెల్లంపల్లి పవీర్ గారి దగ్గర, కలవర్ టెంపుల్ సతీష్ గారి దగ్గర బైబిల్ సెమినార్ చేశాడు. దేవుని సేవ కొరకు వాళ్ళు సిద్ధపడుతున్నారు. చిన్నపిల్లలు ఉన్నారని ఇంకా వాళ్ళు కనిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఈ పరిచయంలో కూడా వారు నాకు ఎంతో సహకారులుగా అక్కడక్కడ వాక్య పరిచయం ఒక్కోసారి రంగపల్లి వెళ్ళడానికి, ఏదైనా సమయం దొరికినప్పుడు మాట్లాడడానికి దేవుడు వారిని బలపరిచి వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వారు దేవుని పని చేయడానికి ఉన్న ఆటంకాలను దూరపరిచి ఆ కుటుంబాన్ని ఇంకా బలపరిచి ఇప్పటికి దేవుడు చేసిన మేలు ఉపకారాలన్నింటిని బట్టి మన చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. రైట్, నెక్స్ట్ త్వరగా స్పీడ్గా. ఇంకా పాత వర్తమానం ఉంది, ప్రసంగికులు మన మధ్యలో రైట్. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మీ గారికి నామానికి కూడా వందనాలు.